హాయ్ వ్యూస్, వెల్కమ్ టు రాణి బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో బెంగళూరు స్టైల్ చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ రెడీ చేస్తున్నామండి. చూస్తున్నారుగా ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చిందో. మీరు కూడా ఇలా ట్రై చేయాలనుకుంటున్నారా? వీడియో ఖచ్చితంగా చూడండి. బెంగళూరులో ఇది ఫేమస్ ఫుడ్ అండి. దీన్ని అంబూరు బిర్యానీ అని కూడా అంటారు. మీరు ఆ బెంగళూరు వెళ్తే ఖచ్చితంగా ఈ ఫుడ్ తినాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది, అంత ఫేమస్ ఫుడ్ అండి. ఇది చేయాలనుకుంటున్నారా? ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ యూజ్ చేస్తున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు కారం, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా మసాలా, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ను కూడా యాడ్ చేయాలి. ఒక చెక్క నిమ్మరసాన్ని యూజ్ చేయాలి. ఒక పెద్ద కప్పును పెరుగుని యూజ్ చేయాలండి. అలాగే ముందుగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూజ్ చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. అలాగే ఒక టమాటా ప్యూరీలా చేసుకొని కూడా వేసుకోవాలి. నేను ఇందులో ఓల్ గరం మసాలా వేయట్లేదండి, నేను తాలింపులో వేస్తాను. ఇలా మిక్స్ చేసుకొని అన్నీ కలిపి కొద్దిగా ఫుడ్ కలర్ కూడా ఉంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ కలిసే విధంగా మొత్తం కలిపి 1 అవర్ మినిమం అనేది మనం సోక్ చేయాలండి. ఇలా చేయడం వల్ల మనకి ముక్క అనేది సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. అలాగే తొందరగా ఉడికిపోతుందండి. సూపర్గా ఉంటుంది బిర్యానీ. ఈ మ్యారినేట్ ప్రాసెస్ ఇంపార్టెంట్ అండి. ఇది ఎంత బాగా చేసుకున్నట్లయితే అంత సూపర్గా ఉంటుంది. అన్ని స్పైసెస్ కూడా దగ్గరగా అన్ని కలిసే విధంగా చికెన్లోగా అన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మినిమం 1 అవర్. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. చికెన్ బిర్యానీ ప్రాసెస్ చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి హీట్ చేసి ఆయిల్ వేసుకోవాలి. మినిమం 3 టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి. గీ ఉన్నా వేసుకున్నా పర్వాలేదు, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఆయిల్ వేడెక్కాక హోల్ గరం మసాలా వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అవి కొద్దిగా వేగినాక ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకోవాలి. అలాగే స్పైసీ తగ్గట్టు 2-3 పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేయాలి. ఇందులో పచ్చివాసన పోయేంత విధంగా వేగనివ్వాలి. చూస్తున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా వేపుకోవాలి. ఇలా వేగిన వాటిలో ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక మినిమం చికెన్ అనేది 75% ఉడికే విధంగా మనం ఉడకనివ్వాలి. ఇలాగ ఉడికనిచ్చేటప్పుడే మనకి చికెన్ బిర్యానీ ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది. చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు చేసినట్లయితే మీరు చేసిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తొందరగా తినేస్తారండి. అంత సూపర్గా ఉంటుంది. వండిన వెంటనే అంత నోరు ఊరిపోతుంది. వండినప్పుడే గుమ్మ వాసనలు వచ్చేస్తాయండి. అంత టేస్టీగా కూడా ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా వీడియోలో చెప్తున్నాను. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. నోరు ఊరిపోయిందండి నేను చేసేటప్పుడు అయితే. చూస్తున్నారుగా ఇలాగ మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక మినిమం 50% అయినా ఉడికే విధంగా మొత్తం సగానికి సగం ఉడికిపోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం ఉడికే విధంగా చూస్తారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికే విధంగా ఉడకనివ్వాలి. నేనైతే ఈ వీడియోలో 1.5 గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి. చూసారుగా నేను ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నాను మినిమం అరగంట. అది 1.5 గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాను. దీనికోసం 1.5 గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి దానికి డబల్ తీసుకోవాలండి. 3 గ్లాసులు తీసుకున్నాను వాటరు. చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ చికెన్ అనేది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని వాటర్ను కూడా కొలత ప్రకారం వేసుకోవాలి. 1.5 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ యూజ్ చేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకొని మినిమం 75% అయినా ఉడికే విధంగా మనం ఉడకనివ్వాలండి. నీరంతా బాగా దగ్గర అవ్వాలి రైస్ అంతా. చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. ఈ వీడియోలో అనేది నేను పక్క కొలతలతోనే చూపిస్తున్నానండి. మీరు కూడా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. ఇందులోనే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ను కూడా యాడ్ చేయాలి. ఇందులోనే నేను కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసేసాను. ఇవన్నీ కలిసే విధంగా కొని బాగా ఉడకనివ్వాలి. బిర్యానీ మసాలాను యూజ్ చేస్తున్నానండి, వేసుకున్నాను. ఇది కూడా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. చూస్తున్నారుగా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయ్యి వాటర్లో ఈ రైస్ అంతా బాగా ఎవాపరేట్ అయ్యేంత వరకు చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎట్లా ఉడికేంత విధంగా మీరు ఉడకనివ్వాలండి. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది అంటేనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని కింద నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కింద ప్యాన్ పెట్టి గ్యాస్ పైన అది హీట్ అయ్యాక ఈ బాండీ కూడా పెట్టి దానికి టిష్యూ కవర్తో కవర్ చేసి దమ్ చేసుకోవాలండి. మినిమం ఒక 20 మినిట్స్ అయినా. ఇలా చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుందండి. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి.
ఇలా చేయడం వల్ల మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఇలా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. పక్కగా మీకు కూడా వస్తుంది. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారుగా ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చిందో. దీన్ని రైతాతో కానీ చికెన్ గ్రేవీతో కానీ తీసుకుంటే సూపర్గా ఉంటుందండి. బెంగళూరులో ఈ బిర్యానీ అనేది ఫేమస్ అండి. అంత సూపర్గా ఉంటుంది. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో.